ఈ 11 శివనామాలు జపిస్తే చాలు మీ కోరికలు ఇట్టే తీరిపోతాయి. శ్రావణ మాసంలో ఈ 11 శివనామాలను జపిస్తే జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. శ్రావణ మాసం మహాశివుడికి అంకితం చేయబడింది. ఈ ప్రత్యేక మాసాన్ని భోలేనాథ్కి ఇష్టమైన నెలగా పిలుస్తారు. హిందూ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం శ్రావణ 2024 నెల 5వ నెల. ఈ మాసంలో శివుడు, శక్తిని పూజిస్తారు. శివ భక్తులు ఏడాది పొడవునా శ్రావణ మాసం కోసం వేచి ఉంటారు. శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో శివుని నామస్మరణ చేయడం వల్ల అన్ని కష్టాలు, వ్యాధులు తొలగిపోతాయి. మహాశివుడు చాలా నమ్మదగినవాడని నమ్ముతారు. శ్రావణ మాసంలో పూజిస్తే సరైన సమయంలో ప్రసన్నుడై భక్తుల కోర్కెలు తీరుస్తాడు. మీరు శ్రావణ మాసంలో భోలేనాథ్ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 11 నామాలను జపించాలి. జూలై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసం శివునికి అంకితం చేయబడింది. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకుంటారు. ఇది సులభమైన పరిహారం. దీనితో శివుడు త్వరలో సంతోషిస్తాడు. మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి 11 పేర్లను జపించడం ఒక సులభమైన మార్గం. ఎందుకంటే జపించే పేరు ఇది చాలా శక్తివంతమైనది. ఈ నామాన్ని జపిస్తే పెద్ద పాపాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో రుద్ర 11వ నామాన్ని జపించడం వల్ల జీవితంపై చాలా సానుకూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అన్ని రకాల వ్యాధులు, దోషాలు, వ్యర్థాలు మరియు ప్రతికూల శక్తి తొలగిపోతాయి. జపం విషయానికొస్తే 1 ఓం కపాలీ నమః, 2 ఓం పింగళ్ నమః, 3 ఓం భీమా నమః, 4 ఓం విరూపాక్షాయ నమః, 5 ఓం విలోహిత నమః, 6 ఓం శాస్తాయ నమః, 7 ఓం ఆజపాదాయ నమః, 8 ఓం అహిర్బుధానాయ నమః, 9 ఓం శంభు నమః, 10 ఓం చంద్ నమః, 11 ఓం భవ నమః. ఈ విధంగా ఈ 11 జపించడం ద్వారా మహాదేవుడు ప్రసన్నుడై జపించేవారి కోరికలను తీరుస్తాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.